వీటిని తాలికలు అంటారు. ఇది అందరికీ తెలిసిందే కదా, వినాయక చవితికి చేసుకుంటాము. అయితే మేము స్పెషల్గా ఏం చేస్తామంటే ఇనప్పెట్టి ఒకటి చేస్తాము. ఇట్లా ఒక స్టూల్లా ఉంది ఏంటి అనుకోకండి, నాకు ఇట్లనే వచ్చు. ఇది ఇనప్పెట్టి అంటారు. ఇదైతే అందరికీ తెలిసిందే కదా, ఎలక. అయ్యో తోకొడిపోయింది, మళ్ళీ అంటించొచ్చులేండి. అయితే దీన్ని ఇలా చేస్తారనమాట. ఇలా చేసి ఇవన్నీ పాలల్లో వేసి పాల తాలికలు వండుకుంటారు. అయితే వీటిని ఏమంటారంటే ఇప్పుడు ప్రసాదం మాత్రం పెట్టేటప్పుడు కళ్ళు మూసుకొనే పెట్టాలి. కావాల్చుకొని వాళ్ళకి ఇనపెట్టి వచ్చేలాగా వేయటం అలాంటి మోసాలు చేయకూడదు. ఇనపెట్టి ఎవరికి వస్తే వాళ్ళకి ఆ సంవత్సరం డబ్బుకి లోటు ఉండదు అంటారు. ఎలక ఎవరికి వస్తే ఆయన బ్లెస్సింగ్స్ ఆ సంవత్సరం అంతా నిండుగా ఉంటాయి అని అర్థం.